హాస్పిటల్కి ఎందుకు రాలేదు బావా? మీ అక్కనలా బెడ్ మీద చూసి నేను తట్టుకోలేను, అది అందుకే హాస్పిటల్కి రాలేదు. నువ్వేం టెన్షన్ పడకు బావా, అక్కకేం కాదు. కానీ నాకు తెలుసా అది. నేను డాక్టర్ కాల్ చేసి అన్నీ తెలుసుకున్నాను. తనకు పుట్టపోయి పాప తన కడుపులోనే చనిపోయిందన్న విషయం తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది నువ్వేం టెన్షన్ పడకు బావా, అంతా బాగున్నాక వీలు చూసుకుని చెప్తాం. తనకు పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది. టేక్ కేర్ బావా. అసలు క్వాలిటీ లేని లిఫ్ట్లు ఎలా ఇన్స్టాల్ చేస్తారయ్యా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లాస్ట్ వీకే కదా చెక్ చేసాం, అప్పుడు అంతా బాగానే ఉంది. కావాలంటే మా రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను ఉన్నాను సార్. ఏమైంది? చూస్తున్నాను సార్. సార్, ఎవరెవరో కట్ చేశారు సార్. ఊడిపోయిందేమో. ఊడిపోతే ఇలా ఉండదు సార్, ఇదెవరో కావాలనే కట్ చేసినట్టున్నారు సార్. ఇన్నేళ్ళ నా సర్వీస్లో నేను ఎప్పుడు ఇలా చూడలేదు. కావాలని చేశారా? హలో, అరే అది కాదు, ఒక్క నిమిషం నా మాటిని ప్లీజ్. యాక్చువల్గా స్కెచ్ చేశాను రా, అది వర్కౌట్ అవ్వలేదు, కానీ తప్పకుండా 2 రోజులు అయ్యేటట్టు చేస్తాను రా. కానీ అవ్వలేదు. రే రే రే, ఆస్తి కోసం మా అక్క మీద మాట్లాడటం చేస్తారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వాడిని కొట్టొద్దు. ఫస్ట్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. పరిస్థితులు చేజారిపోతున్నాయి. అంజలి దగ్గరికి వెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం పదమ్మా. ఏం చదువుతున్నావు? బామ్మ చేసింది తప్పు. ఆస్తంతా నా పేరు మీద రాయకూడదు. మనకిదంతా వద్దండి. నాకు మీ ప్రేమ చాలు, అండ్ మీరు నన్ను బాగా చూసుకుంటున్నారనే నమ్మకం నాకుంది. ఇప్పుడే ఈ ఆస్తి మొత్తం పిన్ని పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాను. మరి ఆది ఏమనుకుంటాడు? ఆదిగాడికి నేనెంత చెప్తే అంతే. వాడు నా మాట వింటాడు. నాకు మీరేమనుకుంటున్నారో కావాలి. నీకు ఇష్టమైతే నాకు ఓకే అంజలి. అయితే డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడే లాయర్కి కాల్ చేసి ఈ పేపర్స్ అన్నీ పిన్ని పేరు మీద రెడీ చేయమని చెప్తాను. సరే. అది జరిగింది. మీ అక్కకి ఇంత మంచి మనసు ఉందని నేను ఊహించలేదు. ఇంత జరిగా కూడా వాడు ఎందుకు అలా చేస్తాడు చెప్పు? బాబు, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు బాబు. ఇదంతా ఆ లక్ష్మీ బామ్మ గారే చేశారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునమ్మగారు, ఆ రోజు బొప్పాయి జ్యూస్ కూడా వద్దంటే అంజలి గారికి ఇచ్చారు. బొప్పాయి జ్యూస్ ఎవరికమ్మగారు? నీకెందుకే, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదెందుకు చేస్తుంది? నిజం బాబు, ఆవిడెప్పుడు ఎవరో కళ్యాణ్ బాబు గారితో మాట్లాడుతూ ఉంటారు. కావాలంటే రండి బాబు, చూపిస్తాను. రండి బాబు, రండి. అది అది ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. నేను చెప్పేది బాబు, నేను చూపిస్తాను. అది ఆగు. 10,000, 20,000, 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. అంజలి లిఫ్ట్ క్రాష్ లో చనిపోతుంది అనుకున్నాను. ఇంతకాలం మీరు మాట్లాడేది మా పవన్ కళ్యాణ్ సార్తోనా? ఈ మధ్య దీనికి మెంటల్ ఎక్కువైంది. దీన్ని సైకియాట్రిస్ట్ దగ్గర కూడా చూపిస్తున్నాం. ముందు కొంచెమే ఉందన్నారు, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి పనులు చేయొద్దని? వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకోకుండా పిచ్చి ఎక్కువై చేస్తున్నాం. అసలు ఇదంతా వదరా, ఈ ల్యాప్టాప్ వల్లే వచ్చింది. అది రేపు అంజలి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. మనం ఇలా గొడవ పడుతున్నామని తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది. తను వచ్చేసరికి మనమంతా సంతోషంగా ఉండాలి, సరేనా? సరే, పదవే. కళ్యాణ్